దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు. టుడేస్ గాడ్స్ ప్రామిస్ హగ్గై గ్రంథములో 2వ అధ్యాయములోని 5వ వాక్య భాగం. హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 5వ వాక్య భాగం. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడకుడి. భయము మానవుని యొక్క సహజ లక్షణం. ఎప్పుడూ మనిషి భయపడుతూ ఉండే లక్షణం కలిగినవాడు. కొన్నిసార్లు భయపడకున్నప్పటికీ ఏదో ఒక విషయంలో, ఏదో ఒక సందర్భంలో భయపడడం అనేది జరుగుతుంటుంది. కానీ ఆ భయమే జీవితకాలం అంతా ఉండడం అనేది అది సరైనది కాదు. దేవుడు తన ప్రజలతో చెప్తున్న మాట, వాగ్దానం, నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక మీరు భయపడకుడి. ఏ పరిస్థితిలోనైనా, ఏ స్థితిలోనైనా మనము భయపడకుండా ఉండడానికి దేవుని ఆత్మ మనకు సహాయపడుతుంది. నాకు భయము సంభవించు దినమున, సమయమున నేను నిన్ను ఆశ్రయించి ఉంటిని అన్నాడు భక్తుడు దావీదు గారు. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చినను నేను భయపడను అన్నాడు దావీదు గారు. అంత ధైర్యము కలిగిన వాడు, దేవునికి అంత ప్రియమైన వ్యక్తి సౌలుకు భయపడి అరణ్యములో, కొండ గుహల్లో, జీపు అరణ్యాలలో దాక్కున్నాడు వెళ్ళి. కనుక దేవుడు మనకు ధైర్యమును కలిగించేవాడు, మనకు విశ్వాసతను కలిగించేవాడు. కనుక దేవుని ఆత్మ మనలో ఉంటుంది, మనతో ఉంటుంది, మన మధ్య ఉంటుంది. దేవుని ఆత్మ మన మధ్య ఉండడం అంటే దేవుడే మన మధ్య ఉండడం. కనుక మనము సందేహపడకుండా మనకున్న పరిస్థితులన్నిటిలో కూడా దేవుని కొరకు ధైర్యంగాను, నమ్మకంగాను ఉండడమే మనకు కావలసిన విధి. కనుక మనల్ని మనము ప్రోత్సహించుకుంటూ, మనల్ని మనము ధైర్యపరచుకుంటూ దేవుని వాగ్దానాన్ని బట్టి నేను మీ మధ్య నా ఆత్మను ఉంచి ఉన్నాను గనుక భయపడకండి. కనుక మీరు ఎలాంటి పరిస్థితుల మధ్య ఉన్నప్పటికీ ధైర్యం కోల్పోకండి, ధైర్యం తెచ్చుకోండి. యెహోవాను బట్టి దావీదు గారు కూడా ధైర్యం తెచ్చుకున్నాడు. కనుక మనము అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని పట్ల ధైర్యం కలిగి ఉండడానికి దేవుడిచ్చిన మాటయే దానికి ఆధారం. ఆయనే మాట ఇచ్చాడు కనుక ఆ మాట మీద మనం డిపెండ్ అయి మన ముందున్న కాలములో, మన ముందున్న పరిస్థితులన్నిట్లో కూడా దేవుని సహాయము, దేవుని మేలు పొందుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుకరించును గాక. పరిశుద్ధుడైన దైవ, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఇది నా వాగ్దానం కొరకై స్తుతి చెల్లిస్తున్నాం. మీ ఆత్మ మా మధ్య ఉన్నది కనుక మేము భయపడకుండా ధైర్యంగా మేము ముందుకెళ్ళటకు సహాయపడండి. కృప చూపమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.